బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి కుటుంబ సభ్యుల మధ్య వివాదం మళ్లీ ముదురుతుంది. మఠం పీఠాధిపతి స్థానం కోసం గత 5 ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య అయిన చంద్రావతి కుమారుడు వెంకటాద్రి స్వామి, రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుడు గోవింద స్వామి మధ్య పీఠాధిపతి స్థానం కోసం తీవ్ర పోటీ కొనసాగుతుంది. గత 5 ఏళ్లుగా కోర్టులో కేసులు, రాజకీయం చుట్టూ మఠం వివాదం తిరుగుతూ ఉంటుంది. చూడండి ఎట్టమనే కింద అని పని అయిపోయింది, అయిపోయి పోతా ఉన్నామనే. కొంచెమన్నా మానవత్వం ఉండాలి మనిషికి. ఇటీవల మఠం పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు మొదటి భార్య చంద్రావతి కుమారుడు వెంకటాద్రి స్వామి. వెంకటాద్రి స్వామి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మారుతి మహాలక్ష్మమ్మ. మహానివేదన మఠంలో నివాసం ఉంటున్న మహాలక్ష్మమ్మ సామాన్లను మఠం నుంచి తరలించారు సిబ్బంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మారుతి మహాలక్ష్మమ్మ. మరోవైపు మఠం నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మఠం మేనేజర్ ఈశ్వరాచారి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులతో కేసుల పర్వం మొదలైంది. మహాలక్ష్మమ్మ కోర్టు నిబంధనలు ధిక్కరిస్తున్నారంటూ వెంకటాద్రి స్వామి ఆరోపిస్తున్నారు. పరస్పర ఆరోపణలతో మఠం వ్యవహారం మళ్లీ జటిలమవుతోంది. 26వ తేదీ శ్రీరామనవమి రోజున మఠంలో నా ఇంట్లో రూమ్ తాళాలు పగలగొట్టి నా సామాన్లు బయట పడేసి బలవంతంగా బయట పడవేయటం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి నేను పడుకునే రూమ్ లో తీవ్రమైన విషపూరితమైన మందులు కొట్టించడంతో 3 వారాలు పైగా మేము బయట పడుకోవాల్సి వచ్చింది.